పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా 3వ మహాసభలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అనేక మంది పౌర హక్కుల కార్యకర్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి అలాగే మిగిలిన వక్తలు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికైతే నారాయణరావు గారు మనతో ఉన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఇప్పటికే అనేక అంశాలపై కూడా చర్చించిన నేపథ్యంలో పలు తీర్మానాలు కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. కర్రెగుట్టల ఆపరేషన్ ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత తాత్కాలికంగా ఉపశమనం పొందిందన్నటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడన్నది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కర్రెగుట్టల అంశంపై అలాగే పౌర హక్కుల ఉల్లంఘనలు కూడా అనేకం జరుగుతున్నాయన్నటువంటి కోణంలో కూడా అనేక అంశాలు చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారి నారాయణరావు గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు కర్రెగుట్టల ఆపరేషన్ సంబంధించి ఒక 9,000 మంది బలగాలను వెనక్కి తీసుకెళ్తున్నట్టుగా పిలిపించారు. వాళ్ళ రిపోర్ట్ చేయాలని చెప్పారు. అందులో భాగంగానే ఇది ఒక ఉపశమనంగానే అనుకోవచ్చు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం కర్రెగుట్ట ఆపరేషన్ నిలిపేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీ 3వ మహాసభలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అసలు మీ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేస్తే పౌర హక్కులను కాపాడేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది? పౌర హక్కుల సంఘం రాజ్యాంగం ప్రకారం పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం గత 50 ఏళ్లుగా తను ఉద్యమాలను చేస్తుంది. ఆ ఉద్యమాల్లో అనేక సంఘాలు, ప్రజలు, ప్రజా ఉద్యమాల్లో సమీకృతం అవుతున్నాం. అదేవిధంగా హక్కులను సాధించుకుంటున్నాం. మనం చూస్తే 1989లో వచ్చినటువంటి SC/ST అట్రాసిటీ యాక్ట్ కావచ్చు, 1/70 యాక్ట్ కావచ్చు, ఈ చట్టాలను రావడానికి ప్రజా ఉద్యమాలే కారణం. ఇప్పుడు రాజ్యాంగంలో ఏ చట్టమైనా సరే అవి కాకపోతే ఏవైతే ప్రజా అనుకూలమైన చట్టాలన్నీ ప్రజా ఉద్యమాల వల్ల వచ్చినాయి, నిర్బంధ చట్టాలన్నీ కూడా ప్రజల్ని ఏ విధంగా నిర్బంధించి వాళ్ళ మౌలిక హక్కులను కూడా అణచివేయచ్చని నిర్బంధ చట్టాలు వచ్చినాయి. అలా టాడా, పోటా, నేడు, ఉప. అయితే ఇవన్నిటికి నేపథ్యంలో కన్నా ముందు మీరు మాట్లాడిన కర్రెగుట్ట, లేదా దానికి ముందు చెప్తున్న కర్రెగుట్ట, ఈ 3వ మహాసభలు ఏదైతే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా మహాసభ ఉందో దీని లక్ష్యం కూడా ఆపరేషన్ కాగారు ఆపాలని, ఏదైతే శాంతి చర్చల కోసం ఒక శాంతి పరిస్థితి కోసం ప్రయత్నిస్తున్నామో శాంతి చర్చలు జరగాలని, అవి రెండు కూడా ఈ మహాసభల లక్ష్యంగా ఈ మహాసభలు కొనసాగినాయి. అయితే ఇప్పుడు ఏదైతే మధ్య భారతంలో చేస్తున్నటువంటి ఒక అణిచివేత లేకపోతే ఆపరేషన్ కగార్, ఇప్పుడు మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆపరేషన్ కగార్ కాదు, అది ఆదివాసుల నెత్తురు పారిస్తున్నారు. అది శబరి కావచ్చు లేకపోతే ఇంద్రావతి కావచ్చు, అక్కడ ఆదివాసుల హననమే తప్ప హత్యాకాండే తప్ప మరొకట్లేదు. ఎక్కడ అసలు మీరు ఇప్పుడు అంటున్నారు కొన్ని బలగాలు వెనకేస్తుంది. అసలు ఎన్ని బలగాలు ఉన్నాయి, ఎన్ని బలగాలు ఈ ఆపరేషన్లు కేంద్రీకరించబడ్డాయి? ఎందుకు ఒక వైట్ పేట్ను ప్రజలకు ఇవ్వలేకపోతుంది? ఎన్ని క్యాంపులు ఉన్నాయి, ఎన్ని BSFలు ఉన్నాయి, ఎన్ని CRPF ఉన్నాయి, ఎన్ని ITBP ఉన్నాయి, ఎన్ని DRG బలగాలు ఉన్నాయి, ఎన్ని క్యాంపులు ఉన్నాయి? ఏ విధంగా ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని చుట్టుముట్టి హత్యాకాండ చేస్తున్నావు అన్నది నువ్వు చెప్పే తప్ప తెలియదు. కానీ మూడో మనిషికి నువ్వు ఆస్కారం అయినప్పుడు నీ మాటను మాత్రం మేము ఎట్లా నమ్మాలి? నువ్వు ఆ నిజాయితీ ఉన్నదా? నిజాయితీ ఉన్నంటే 50 ఏళ్లుగా హక్కుల సంఘం దేశవ్యాప్తంగా పనిచేసి మణిపూర్లో, కాశ్మీర్లో, నాగాలాండ్లో ఎన్నో నిజ నిర్ధారణలు చేసిస్తే కొంతమంది రాష్ట్రాల్లో అయితే వాళ్ళ అసెంబ్లీలో వాటిని పెట్టుకున్నారు. మేము చేసిన మాఫియా దాని మీద ఒక పుస్తకం వేస్తే ఇదే చంద్రబాబు నాయుడు తన అసెంబ్లీలో ఆ పుస్తకం పెట్టి ఈ పుస్తకం చూడండి అన్నాడు. అటువంటి నిజ నిజాలతో మేము ఇస్తే ఇప్పుడు మధ్య భారతంలో ఒక్క హక్కుల సంఘాన్ని కూడా ప్రవేశం లేకుండా చేసి నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే నిజం అంటే ఎట్లా నమ్మాలి? అక్కడ ఒక రకంగా మొత్తం రాజ్యాంగం అమలు కావడం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ విలువ లేదు, అది మహిళలకైతే ఎటువంటి హక్కులు లేవు. నువ్వు మొత్తం ఒక ఫాసిస్ట్గా అమలు చేస్తున్నావు. కాబట్టి అమిత్ షా ఇప్పటికైనా సరే మేము మొత్తంగా ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. మీరు ఒక్కసారి 2015లో ఇదే శృతి సాగరు కేసీఆర్ టైంలో హత్య చేస్తే ఆ హత్యలను మేము వాళ్ళు చేసిన హత్యా విధానాన్ని ఫోటోల ద్వారా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కనీసం 20,000 మంది హైదరాబాద్ చుట్టుముడితే నీ పోలీస్ స్టేషన్లు సరిపోక గోషమాల్స్లో వాళ్ళని నిర్బంధించడం. అటువంటి స్థితి రేపు పొద్దున ఆపరేషన్ కాగారుతో నేను ఆదివాసులు అంతం చేస్తాను అనుకుంటామో కానీ కదులుతున్న ప్రజానికం నీ ఢిల్లీని ముట్టడిస్తుందా, హైదరాబాద్ని ముట్టడిస్తాయా, లేకపోతే ఒక ప్రజాస్వామ్యం కోసం సుప్రీంకోర్టుని ముట్టడిస్తాయో జరుగుతుంది ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆపరేషన్ కాగారుని ఆపేయాలి, అక్కడ ఆదివాసులు జీవించాకు భద్రత కల్పించాలి. అది నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా నీ యొక్క విధి. దాన్ని గుర్తించకుండా నేను అంతం తుదముట్టిస్తానంటే ఎవ్వరు ఊకోరు. ఇది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్ముతున్న వాళ్ళుగా హక్కుల సంఘాలు చెప్తున్నాం. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా మార్చుకో. నీకు RSS బలం ఉండొచ్చు, లేదా సామ్రాజ్యవాద బలం ఉండొచ్చు, కార్పొరేట్ల బలం ఉండదు, కానీ నీకు ప్రజల బలం లేదు.
ప్రజల బలం లేదంటేనే నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు ఏదైనా సరే దేశం ఇంకో దేశంతో యుద్ధం చేస్తుంది, దేశం లోపల అంతర్యుద్ధం చేస్తుంది. అంతర్యుద్ధంగా ప్రకటించలేకపోతున్నావు. కనీసం నువ్వు చేస్తున్న ఎన్కౌంటర్ల మీద మేము 50 ఏళ్ళకి చేస్తున్న ఒక్క సంఘటన మమ్మల్ని పోనీయలేకపోతుంటే నువ్వు భయపడుతున్నావు కాబట్టి మమ్మల్ని వెళ్ళలేదు. నువ్వు ఇంత భయపడుతూ ఇంతకాలం పాలన చేస్తావు. ఎంతకాలం పాలన చేస్తావు? ప్రతి రాష్ట్ర ఎలక్షన్లు కానీ, సెంట్రల్ ఎలక్షన్ కానీ ఎన్ని పుల్వామాలు కావాలి, ఎన్ని పహల్గాములు కావాలి, వీటితోటి మనం ఎందుకు సాధించుకోవాలి? నువ్వు నిజాయితీగా పరిపాలన చేసినట్టయితే ప్రజలు నీకు ఓటేస్తారు కదా, నీకు అధికారం ఇస్తారు కదా. ఎందుకు ఇటువంటి హన్నాలు జరుగుతున్నాయి? కాబట్టి ఇప్పటికైనా సరే ఆపరేషన్ కాకర్ని ఆపాలని, అక్కడ జరుగుతున్న అన్ని బలగాలు వెనక్కి తీసుకోవాలని, కర్రగుట్టే కాదు మన మిత్రుడు అడిగినట్టు అన్ని బలగాలు వెనక్కి తీసుకొని ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. వాళ్ళు ఇప్పటికి 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించిండ్రు, 3 సార్లు ప్రకటించారు. నీకు శాంతి ఎందుకు ఇష్టం లేదు? హింస వద్దనుకుంటాను కదా, నువ్వు హింసాకారుడు కాదు కదా. వాళ్ళు హింసాకారులు అని చెప్పేటిగా ప్రచారం చేసినావు కదా. వాళ్ళే హింసను వదిలి శాంతి కోసం వస్తున్నప్పుడు నీకు వస్తున్న అడ్డంకి ఏంటి? కార్పొరేట్లకు వస్తున్న అడ్డంకి నీ అడ్డంక. కార్పొరేట్లకు వస్తే నువ్వు పాలన చేయగలిగితే నువ్వు అధికారం ఉండే అధికారమే నీకు లేదు, పాలనలో ఉండే అధికారం నీకు లేదు. ఇది దేశం, రాజ్యాంగం, ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది, కానీ కార్పొరేట్ల కోసం కాదు. కార్పొరేట్లకు వస్తున్నానని చెప్తే అదే ప్రకటన చేయి. నేను కార్పొరేట్ల కోసం ఉన్నా, ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, పరిపాలన కోసం నేను లేను. నేను ప్రధానమంత్రి కానీ, కేంద్ర హోంమినిస్టర్ కానీ కేవలం నేను కార్పొరేట్లకు వస్తాను ప్రకటన చేయి. దాని నుంచి ప్రజలు డిసైడ్ అవుతారు మీరు ఉండాలా ఉండదని మేము అనుకుంటాం. కాబట్టి ఏదైనా స్పష్టంగా చేయండి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని గుర్తించండి, విలువివ్వండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. ఎందుకంటే ఎన్కౌంటర్లతోటి ఒక 50 ఏళ్లుగా కనీసం 20,000 మందిని కోల్పోయిన తల్లుల ఆక్రోశాన్ని గుర్తించండి. ఇది జరుగుతున్న ఒక చరిత్ర. ఈ చరిత్రలో మీరెక్కడ ఉంటారో చరిత్ర తెలుపుతుంది, కానీ చరిత్రలో ఇక ముందు హత్యలు ఉండొద్దు, ఎన్కౌంటర్ హత్యలు అసలే ఉండొద్దు. ఆపరేషన్ కాకర్ను వెంటనే ఆపేయాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పటికీ ఆపరేషన్ కగారు కంటిన్యూగా తాత్కాలికంగా కొంతమంది బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డిఆర్జీ బలగాలతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా మొత్తం ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కగారు పేరిట మానవ హక్కుల హననం జరుగుతుంది, ఆదివాసీలను అన్యాయంగా హతమారుస్తున్నారన్నటువంటి ఒక కోణంలో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా 3వ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో దీని వేదికగా కొన్ని వాళ్ళు నియంత్రణ కొంత సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికీ 4 సార్లు ఇక్కడ లెటర్లు రాసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే ఇక్కడ ప్రధాన కర్తవ్యంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో దేశ ప్రజల్ని అలాగే దేశ మూలవాసులైనటువంటి ఆదివాసుల హక్కులను కాపాడడంలో భాగంగానే ఇక్కడ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ తుపాకులు ఎక్కిపెట్టి ఆదివాసులను హననం చేసినంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే కగారును ఆపివేయాలన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఒక ప్రధాన తీర్మానం అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.